కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు నేటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక జెండా ఊపి ఇది స్టేషన్లో ఆగడంతో కాగజ్ నగర్ కలలు నెరవేరింది అని ఎంపీ నాగేశ్వర్. ఇక వందే భారత్ తో పాటు మరిన్ని రైలు నిలుపుదల చేయడంతో పాటు స్థానికుల ప్రయాణ సౌకర్యాలు మెరుగవుతాయని నాగేశ్వర్ అన్నారు. రానున్న రోజుల్లో కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లో 60 కోట్ల నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎంపీ వెల్లడించారు. ధన్యవాదాలు. వందే భారత్ స్టాప్ చేస్తారా లేదా అని చెప్పేసి అనేకమైనటువంటి దరఖాస్తులు కావచ్చు, ఫోన్లు కావచ్చు, మెసేజ్లు కావచ్చు. నేను గౌరవ శాసనసభ్యులు వితిన్ షార్ట్ టైంలోనే నాడు జిఎం గారిని గెలవడం, చైర్మన్ గారిని గెలవడం, ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రివర్యులు వైష్ణవి కుమార్ గారిని గెలవడం, ఎక్కడ పోయినా కొంత మాకు నిరుత్సాహం కలిగేది. మళ్ళీ ఆగాలంటే మంచిర్యాల కూడా అడ్డంకి మాకు కనబడదు. మంచిర్యాల అడ్డంకి కనబడదు, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ కొద్దిగా ఎక్కువ. ఎమ్మెల్యే గారికి తెలుసు, ఎందుకంటే ఎక్కడైనా కొంత నిరుత్సాహం అనిపించింది. కానీ ఒకటే మాకు ఒక ధీమా, ఎందుకంటే సరే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరూ మీరు గెలిపించిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులని చెప్పి ఆ ధీమతో మేము ప్రయత్నం చేసడం జరిగింది. సాధ్యమైన ఈ సందర్భాన రైల్వే శాఖ మంత్రులు గౌరవ శ్రీ వైష్ణవి కుమార్ గారిని ప్రత్యేకంగా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రైల్వేలు కేవలం ఇటు ప్రణాళిక ఆర్థికమైనటువంటి ప్రగతికి ఇవి నిలయాలుగా. ఆదిలాబాద్ జిల్లా